వందే మాతరం. భారత్ మాతాకి జై. 1875వ సంవత్సరంలో ఆనంద్ మఠ్ అనే నవలలో రాసినటువంటి జాతీయ గేయమైనటువంటి వందే మాతర గేయం శ్రీ బంకిం చంద్ర చటర్జీ గారి చేత రాయబడింది. ఆ నవలలో అతను రాసినటువంటి ఈ గేయంలో ఉన్నటువంటి అనేక భారతదేశంలోని ప్రాంతాలు కలుపుతూ స్వచ్ఛమైనటువంటి దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తూ రాసినటువంటి ఆ గేయం రాసి ఇప్పటికీ నవమి ఆ రోజు 7వ తేదీ నవంబర్ 1875వ సంవత్సరం నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం ఈ దశాబ్దిన్నర ఉత్సవాలు జరుపుతున్న సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి కోట్ల గొంతుకలు ఏకమై వందే మాతర గీతాన్ని ఈ రోజు ఆలపించవలసిందిగా మనందరం కూడా చేస్తా ఉన్నాం. మేము మా తెలంగాణ శ్రీనివాస సేవా సంస్థ మా ఊట్కూరి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. వందే మాతరం అంటే మన ఒళ్ళంతా కూడా పులకించిపోతూ ఉంది. సో దీంట్లో ఉన్నటువంటి ఈ గేయంలో ఉన్నటువంటి గొప్పతనం 1885వ సంవత్సరం జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపనతో ఇంకా ఊపందుకుంది. 1905వ సంవత్సరంలో వచ్చినటువంటి వందే మాతర ఉద్యమానికి ఈ గేయమే ఊతమైంది. ఆ రోజు ఇచ్చినటువంటి నినాదం ప్రతి పల్లె పల్లెకి గొంతు గొంతుకి ప్రతి ప్రజల్లో వెళ్లి స్వాతంత్రోద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి ఈ నినాదం స్వాతంత్రం తీసుకురావడంలో అనేక గొప్ప పాత్ర పోషించింది. జాతీయ నాయకులందరూ కూడా స్వాతంత్రోద్యమ నాయకులందరూ కూడా ఏకమై ఇండ్లలో నుంచేసి బ్రిటిష్ వారి వస్తువులన్నింటి కూడా సేకరించేసి తీసుకొచ్చేసి 4 కూడలలో వేసి వాటిని దహనం చేస్తూ విదేశీ వస్తు మరియు వస్త్ర బహిష్కరణ చేస్తూ మన స్వదేశీ వస్తువులను వాడదామనే ఉద్దేశంతో కూడా స్వదేశీ ఉద్యమం కూడా దీంట్లో భాగమైనటువంటి సందర్భం. మరి ఇలాంటి సందర్భంలో వందే మాతరం నినాదం చేస్తూ గొంతుకలన్నీ కూడా ఏకం చేసి స్వాతంత్రోద్యమంలో అనేక గొప్ప పాత్ర పోషించినటువంటి ఈ జాతీయ గేయం ఏదైతే ఉందో ఈ రోజు మనం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశమంతా కూడా ఉన్నటువంటి సుమారు 150 కోట్ల గొంతుకలు ఏకమై 10 గంటలకి ఈ జాతీయ గేయాన్ని ఆలపిస్తున్నాం. మనందరం కూడా ఏకమై దేశం యొక్క రక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది.